పిల్లలు, పిల్లలని అరబిక్లో యహాల్, యహాల్ అని అంటారు. యహాల్ అంటే పిల్లలు అని అర్థం. షాప్ లేదా దుకాణం, దీన్ని అరబిక్లో మహల్, మహల్ అని అంటారు. సక్కర్త్ మహల్ అంటే షాప్ క్లోజ్ చేసి ఉంది అని అర్థం. మహల్ అంటే షాప్ లేదా దుకాణం. నేను ఒంటరిగా అని చెప్పాలంటే బ్రోహి, బ్రోహి అంటారు. కొన్నిసార్లు అన బ్రోహా అని అంటాము. బ్రోహి ఎక్కువగా ఉపయోగిస్తారు అరబ్బీ వాళ్ళు. అలాగే జీతం, దీన్ని అరబిక్లో మాష్ లేదా రాతిబ్ అని అంటారు. కువైట్లో ఎక్కువగా మాష్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల వేరే దేశాలలో కావచ్చు, కువైట్లో కొన్ని చోట్ల రాతిబ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. జీతంని మాష్ లేదా రాతిబ్ అని అంటారు. దాదాపు లేదా సుమారుగా అని చెప్పడానికి అరబిక్లో తక్రీబన్, తక్రీబన్ అని అంటారు. తక్రీబన్ అంటే దాదాపు లేదా సుమారుగా అని అర్థం. అలాగే తప్పుని అరబిక్లో ఘలత్, ఘలత్ అని అంటారు. ఘలత్ అంటే తప్పు అని అర్థం. నా తప్పు అని చెప్పాలంటే అన ఘలత్ అని చెప్పకండి, ఘల్తీ, ఘల్తీ అంటే నా తప్పు అని అర్థం. అలాగే కొన్నిసార్లు, కొన్నిసార్లు లేదా అప్పుడప్పుడు అని చెప్పడానికి అహ్యానన్, అహ్యానన్ అని అంటారు. నేను నీ కోసం తీసుకొచ్చాను, దీన్ని మగవారితో జీప్ తిలక్, జీప్ తిలక్ అని చెప్తారు. అదే ఆడవారితో జీప్ తిలిచ్, జీప్ తిలిచ్ అంటే నేను నీ కోసం తీసుకొచ్చాను అని అర్థం. జీప్ తిలక్ అని మగవారితో, జీప్ తిలిచ్ అని ఆడవారితో అంటారు. అలాగే బహుమతి లేదా గిఫ్ట్, దీన్ని అరబిక్లో హదియా, హదియా అని అంటారు. హదియా అంటే బహుమతి లేదా గిఫ్ట్ అని అర్థం. బలహీనంగా ఉండడం, వీక్గా ఉండడం, దీన్ని దాయిఫ్, దాయిఫ్ అని అంటారు. దాయిఫ్ అంటే బలహీనంగా ఉండడం, వీక్గా ఉండడాన్ని దాయిఫ్, బక్కగా ఉంటారు కదా సన్నగా, వాళ్ళని దాయిఫ్ అని అంటారు. అలాగే లావుగా కొంచెం ఒళ్ళు చేసి ఉంటే మతీన్, మతీన్ అని అంటారు. మతీన్ అంటే లావుగా కొంచెం ఒళ్ళు చేసిన వాళ్ళని మతీన్ అని అంటారు. బలహీనంగా ఉన్న వాళ్ళని దాయిఫ్ అని అంటారు. బహుమతి లేదా గిఫ్ట్ని హదియా అని అంటారు. పేపర్ని వరగా, వరగా అని అంటారు. పేపర్ అంటే వరగా, పేపర్లు అంటే వరక్ అని అంటారు. అలాగే నాకు పేపర్ ఇవ్వు అని అరబిక్లో ఎలా అడగాలంటే అతీని వరగా, అతీని వరగా అని అంటారు. నాకు ఇవ్వు అంటే అతీని అని అడగాలి, అన అతి అని అనొద్దు. అతీని అంటే నాకు ఇవ్వు అని అర్థం. పేపర్ ఎక్కడుంది అని అడగాలంటే వైనెల్ వరగా, వైనెల్ వరగా అంటే పేపర్ ఎక్కడుంది అని అర్థం. అలాగే లోపలికి పో అని చెప్పాలంటే అరబిక్లో రోహ్ దాఖిల్, రోహ్ దాఖిల్ అని చెప్తారు. అలాగే కొన్నిసార్లు దిష్ దాఖిల్ అని కూడా అంటారు. దిష్ దాఖిల్ లేదా రోహ్ దాఖిల్ అంటే లోపలికి పో అనే అర్థం వస్తుంది. బయటికి వెళ్ళు అని చెప్పడానికి అరబిక్లో ఇట్లా బర్రా, ఇట్లా బర్రా అని అంటారు. ఇట్లా బర్రా అంటే బయటికి వెళ్ళు అనే అర్థం వస్తుంది. అలాగే బయటికి పో అని చెప్పాలంటే రోహ్ బర్రా అని అంటారు. బయటికి వెళ్ళు అని చెప్పాలంటే ఇట్లా బర్రా అని అంటారు. కొంచెం వాళ్ళకి మర్యాదపూర్వకంగా రెస్పెక్ట్గా చెప్పాలంటే దయచేసి బయటికి వెళ్ళండి అని ఎలా చెప్పాలంటే లవ్ సమాహ్త్ ఇట్లా బర్రా, లవ్ సమాహ్త్ ఇట్లా బర్రా అంటే వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి చెప్పినట్టు. లవ్ సమాహ్త్ అంటే దయచేసి, ఇట్లా బర్రా అంటే బయటికి వెళ్ళండి అని అర్థం. ఎవరు చెప్పారు, దీన్ని అరబిక్లో మిను గ్యాల్, మిను గ్యాల్ అని అంటారు. మిను అంటే ఎవరు, గ్యాల్ అంటే చెప్పారు అని అర్థం. మిను గ్యాల్ అంటే ఎవరు చెప్పారు అని అర్థం వస్తుంది. అలాగే మళ్ళీ కలుద్దామని చెప్పాలంటే నషూఫక్ మర్రతానియా, నషూఫక్ మర్రతానియా అంటే మళ్ళీ కలుద్దాం అనే అర్థంలో ఇలా చెప్తారు. ఇంగ్లీష్లో సీ యూ టుమారో అని అంటాము, తెలుగులో మళ్ళీ కలుద్దామని అంటారు. అదే అరబిక్లో నషూఫక్ మర్రతానియా అని అంటారు. అలాగే మర్చిపోయాను అని చెప్పాలంటే నసీత్, నసీత్ అని అంటారు. నసీత్ అంటే మర్చిపోయాను అని అర్థం. నేను కడిగాను అని చెప్పాలంటే అన గస్సల్త్, అన గస్సల్త్ అంటే నేను కడిగాను అని అర్థం. నిజం, నిజం అని చెప్పాలంటే అరబిక్లో సజ్, సజ్ అని అంటారు. సజ్ అంటే నిజం అని అర్థం. వల్ల సజ్ అంటే నిజంగా నిజం అని అర్థం. అలాగే అబద్ధం, దీన్ని అరబిక్లో ఖదబ్, ఖదబ్ అంటే అబద్ధం అని అర్థం. అబద్ధాలు చెప్పేవాడు అని అన్నాలంటే చెద్దాబ్, చెద్దాబ్ అని మగవారిని, చెద్దాబా అని ఆడవారిని అంటారు. అబద్ధాలు చెప్పేది, అబద్ధాలు చెప్పేవాడు అని చెప్పడానికి. అబద్ధం అనే ఒక్క పదాన్ని చెప్పాలంటే కదబ్ లేదా చెదబ్ అని అంటారు. అలాగే శబ్దంని సోత్ లేదా సౌత్, సోత్ లేదా సౌత్ అంటే శబ్దం అని అర్థం. ఖర్చుల లెక్క, దీన్ని అరబిక్లో హిసాబ్, హిసాబ్ అని అంటారు. వాళ్ళు మనకి మొత్తం డబ్బులు ఇచ్చినప్పుడు ఎంత ఖర్చు అయింది లెక్క చెప్పమన్నప్పుడు చమ్ హిసాబ్ అంటే ఎంత లెక్క అనే అర్థంలో హిసాబ్ అని అంటారు. ఆగు లేదా ఆపు అని చెప్పడానికి అరబిక్లో వగ్గెఫ్, వగ్గెఫ్ అని అంటారు. వగ్గెఫ్ అంటే ఆగు లేదా ఆపు అని అర్థం. సిగ్నల్ని అరబిక్లో ఇషారా, ఇషారా అని అంటారు. ఇషారా అంటే సిగ్నల్ అని అర్థం. కెమెరా, కెమెరాని అరబిక్లో కూడా కమెరా అని అంటారు.
CAMERA కెమెరా అని అంటారు. మనం కెమెరా అని అంటాము. నిచ్చెనని అరబిక్లో సెల్లెం, సెల్లెం అని అంటారు. సెల్లెం అంటే నిచ్చెన అని అర్థం. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏ ప్రాంతం నుంచి మన వీడియోస్ని చూస్తున్నారో అనేది కామెంట్లో చేయండి. కువైట్, ఖత్తర్ లేదా దుబాయ్ లేదా ఇండియా అయితే ఇండియా, మీరు ఉండే ప్రాంతం పేరు కామెంట్లో చెప్పండి. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.